అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, కడుపులోని చిన్నారి బాధ్యత కేవలం తల్లికి మాత్రమే కాదు, తండ్రి కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలి. భార్య గర్భవతి అయితే భర్త ఎలా సపోర్ట్ చేయాలి, ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా ప్రేమను పెంచుకోవడానికి ఎలాంటి పనులు భర్తలు చేయాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులకు ప్రసవం అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అందుకు భర్త కూడా ఎంతో సహకరించాలి. లేకపోతే ఇబ్బందులు రావడమే కాకుండా ఇద్దరి మధ్య విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భవతులు ఏం తింటుంది, ఆమె వాతావరణంలో ఎలా జీవిస్తుంది, ఆమెకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు మీద ప్రభావం చూపుతాయని మీరు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటారు. మరికొంతమంది పిల్లలు చిరాకుగా కోపంగా ఉండటానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. సహజంగానే ప్రతి తల్లిదండ్రులు మన బిడ్డ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మీరు గర్భధారణ సమయంలో మీ భార్య పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీని ద్వారా ఆమె ఒత్తిడి నుంచి బయటపడుతుంది. భార్య గర్భవతి అయినప్పటి నుండి భర్త కేరింగ్ అనేది ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎంత కేరింగ్ తీసుకుంటే మీపై అంత ప్రేమ పెరుగుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి ఆమె ప్రసవంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటున్నాయి అని చెప్తున్నారు నిపుణులు. మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఏంటని చూసినట్లయితే, మొదటిగా డైరీని మెయింటైన్ చేయండి. గర్భం దాల్చడం అనేది ఒక శుభవార్త. ఒక కుటుంబంలో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ భార్య గనక గర్భం దాల్చింది అంటే అది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కొన్ని వారాల పాటు ఈ యొక్క ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పాలి. వట్టి సంతోషం మాత్రమే కాదు, డాక్టర్ గర్భవతికి ఎలాంటి సలహాలు ఇస్తుంది, మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని వారాల తర్వాత చెక్ చేసుకోవాలి, డయట్ ఎలా తీసుకోవాలి అని ఈ విషయాలు అన్నీ కూడా ఒక డైరీలో నోట్ చేసుకోవడం భర్తగా మీ బాధ్యత. ఇక రెండవదిగా చూస్తే పోషక ఆహారం. గర్భవతికి న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె యొక్క తినే ఆహారం అనేది మీ చిన్నారి మీద కూడా ప్రత్యక్షంగానే ప్రభావం చూపిస్తుందని మీరు తెలుసుకోవాలి. అందుకే డాక్టర్ చెప్పే ప్రతి ఒక్క సలహాలను మీరు పాటించాలి. మీ భార్యకు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ వంటి పోషకాలు ఖచ్చితంగా అవసరమని మీరు గుర్తుంచుకోండి. ఈ పోషకాలు కలిగిన ఆహారాలు మీ యొక్క భార్యలకు మీరు తినిపించాలి. అంతేకాదు, కొంతమంది గర్భవతులు చాలా పోషక ఆహార లోపాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా అనీమియా సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. భర్తగా మీరు ఈ బాధ్యతలు తీసుకోండి. వారికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అదనపు సప్లిమెంట్లు కూడా అవసరమవుతాయి. అందుకు మీరు వైద్య సలహాలు తీసుకొని విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి సప్లిమెంట్లు వారికి ఇవ్వచ్చు. కాబట్టి మీ యొక్క భార్య ఏం తింటుంది, ఏం తినడం లేదు, ప్రతి ఒక్క విషయం మీద గమనిక అనేది మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఎమోషనల్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త మానసికంగా కూడా వారికి సపోర్టివ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే గర్భవతులకు ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండవు. వారికి పెరుగుతున్న కడుపు వలన ఎన్నో రకాల సమస్యలు శారీరకంగా వస్తాయి. వాటి వలన మానసిక ఇబ్బందులకు కూడా గురవుతుంటారు. కాబట్టి మీ భార్యకు మానసికంగా బలం మీరే చేకూర్చాలి. అన్ని విషయంలోనూ ఆమెకి సపోర్టివ్గా ఉండాలి. నార్మల్గా గర్భవతులకు డిప్రెషన్స్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. ఆమెకు మానసిక భావోద్వేగ మద్దతులు చాలా అవసరం అవుతాయి. దీని గురించి ప్రతి ఒక్క భర్త తెలుసుకోవాలి. భార్య మౌనంగా ఉండడం ప్రారంభించినట్లయితే ఆమె ఆకలి తగ్గుతుంది. నిద్రలేమి సమస్యలు, చిరాకు, భయం వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అలాంటి సమయంలో ఆమెకు ధైర్యం చెప్పండి. అవసరం అనుకుంటే వైద్యులను సంప్రదించండి. మీ భార్యను మీరు అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి. ఆమెకు బరువు బాధ్యతలు ఉండకుండా ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్లాన్ చేసుకోండి. ఆమెకు కావలసిన ఆహారాన్ని సమకూర్చడం వల్ల మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. అన్ని వేళలా నీకు తోడున్నానని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని చెప్పండి. ఇలా కొన్ని విషయాలు భార్యతో చెప్పడం వల్ల వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా
పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారని నిపుణులు చెబుతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే టెన్షన్ పెట్టే విషయాలు చెప్పవద్దు. మీ భార్య గర్భవతి అయినప్పటి నుండి ఆమెకు టెన్షన్ పెట్టే విషయాలు చెప్పకపోవడమే మంచిది. ఆమెను ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకోండి. గర్భం వచ్చినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు కూడా ఆనందంగా ఉంచడం ఎంతో ముఖ్యం. దీనివల్ల మీ భార్య గర్భవతి అయినా మీపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే వారిని ఒత్తిడికి దూరంగా ఉంచాలి. ఒత్తిడి కారణంగా గర్భవతులకు అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హై బీపీ వస్తుంది, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రీమెచ్యూర్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒత్తిడికి గురవకుండా మీ యొక్క భార్యను మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, మీ భార్య ఒత్తిడికి గురైంది అంటే కడుపులో చిన్నారికి చాలా ప్రభావం చూపిస్తుంది. పిల్లలకు రోగనిరోధక శక్తి తగ్గడము, వారు ఇతరుల పిల్లల కంటే తక్కువ బలహీనంగా ఉండడము, దీంతోపాటు వారికి ఎక్కువ ఒత్తిడి కలగడము, కోపం, చిరాకు లాంటివి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొన్ని రోజుల వరకు మీ భార్యకు మీ నుండి చాలా ఎక్కువ అవసరం ఉండొచ్చు. ఇది పనిచేసే భర్తకు కష్టంగానే ఉంటుంది. మీరు మీ భార్య కోసం మీ ప్లాన్లను కొంచెం మార్చుకోండి, లేదా రద్దు చేసుకునే అవకాశాలుంటే రద్దు చేసుకోండి. అందుకే మీ భార్య అవసరాలకు అనుగుణంగా మీ డాక్టర్స్తో కానీ, మీ యొక్క స్నేహితులతో కానీ, లేదా ఇతరులతో మాట్లాడండి. మీ భార్యతో ఎక్కువ సమయం గడపండి. ఆమెకు కావలసినవి ఇవ్వడం వల్ల మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. మీ భార్య సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏవి నార్మల్ సిమ్టమ్స్, ఏవి అబ్నార్మల్ సిమ్టమ్స్, అసలు ప్రసవం అంటే ఎలా జరుగుతుంది, ప్రసవం విషయంలో మీ భార్యకు ఎలా సపోర్టివ్గా ఉండాలి, లక్షణాలు ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్క దాని మీద భార్యకు ఎంత అవగాహన ఉండాలో భర్తగా మీకు కూడా అంతే అవగాహన అవసరమవుతుందండి. ఇవన్నీ కూడా మీరు ముందే తెలుసుకొని ఉండి మీ భార్యకు ఆ సమయాల్లో సపోర్టివ్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన పెంచుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే వారి యొక్క ఇంటి పనులలో సహాయం చేయడం. గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవడం చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ 2వ త్రైమాసం తరువాత గర్భవతి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. వారికి ఆ యొక్క పనులలో సహాయం చేయండి. ఏ పనులు వారు చేయలేకపోతున్నారో వాటికి మీ యొక్క అదనపు సహాయం అనేది అవసరమైనప్పుడు చేయి వెనుకకు తీయకుండా సహాయం అనేది అందించాలి. ఇక నెక్స్ట్ చూస్తే ప్రిపేర్ ఫర్ ద డెలివరీ. అవునండి, గర్భవతిగా ఉన్నప్పుడు మీ భార్య తనకు ఎన్నో భయాలు ఉంటాయి. ముఖ్యంగా లేబర్కు సంబంధించి డెలివరీ విషయంలో చాలా ఆందోళన గర్భవతులకు ఉంటుంది. మీ యొక్క భార్య ఆందోళన మీరు గుర్తించి వారికి ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మెటర్నిటీ క్లాసెస్ అనేవి ఉంటాయండి, లేబర్ బర్త్ క్లాసెస్ లాంటివి ఉంటాయి. వారిని ఎడ్యుకేట్ చేయడానికి మీరు అలాంటి క్లాసెస్లో కూడా వారిని జాయిన్ చేయొచ్చు. అంతేకాదు మెటర్నిటీ బ్యాగ్ ప్రిపరేషన్కి మీరు సహాయం చేయొచ్చు. ఎలాంటి వస్తువులు తీసుకొని రావాలి, ప్రతి ఒక్క విషయం మీద మీరు వారికి సహాయం అందించడం చాలా ముఖ్యం. అంతేకాదు డెలివరీ టైంలో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇన్సూరెన్స్ ఉన్నవారు వాటికి సంబంధించిన విషయాల మీద ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోండి. భర్తలు, మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తీసుకునే ఒక చిన్న ఎక్స్ట్రా కేర్ అనేది తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా వారికి పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి వారిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీ యొక్క వివాహ బంధం అనేది మీ యొక్క చిన్నారిని ఆహ్వానించిన తర్వాత కూడా ఎలాంటి తొందర లేకుండా ఆహ్లాదంగా కొనసాగుతుంది. కాబట్టి భర్తగా ఈ బాధ్యతలన్నీ మీరు తీసుకొని తనని సంతోషంగా ఉంచండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.